అధికారుల హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నిండు విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చిలకలగెడ్డ ఆశ్రమం పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్ వచ్చినప్పటికీ సకాలంలో మెరుగైన చికిత్స చేయించకపోవడంతో ఓ విద్యార్థి ప్రాణం గాలిలో కలిసిపోయింది. 8వ తరగతి చదివే కొర్ర సంజుకు మలేరియా సోకింది. ఎస్కోట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. వార్డెన్తో పాటు కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థి మరణాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి ఆశ్రమ పాఠశాలలో, గిరిజన గురుకులాల పాఠశాలలో ఖచ్చితంగా హెల్త్ వర్కర్లను నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కొర్రా సంజు విద్యార్థి మరణానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత వహించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కుటుంబానికి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సంజు మరణంతోనే ఆగదు, భవిష్యత్తులో ఇంకా అనేక మరణాలు సంభవించే పరిస్థితి ఉంది. అందుకనే ఈ జిల్లా యంత్రాంగం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక ప్రత్యేక గైడ్ లైన్ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి పద్ధతిలో ఇది ముందుకెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. హెల్త్ అసిస్టెంట్ లేకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ దీని మీద దృష్టి పెట్టకపోవడం, అలాగే ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో ఇప్పుడు స్కూల్ ప్రారంభమై సుమారుగా 15 రోజులు కావస్తున్న ఇప్పటి వరకు కూడా అక్కడ హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోవడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఆరోగ్యకరమైన ఫుడ్ లేకపోవడంతో ఇటువంటివి జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇటువంటి జరగకుండా, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా యాక్షన్ తీసుకోవాలనేసి మేము ఆదివాసీ గిరిజన డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.